10 లక్షల మంది పిల్లలు తరివేస్తున్నారు. అందుకు ఆ ఖర్చు పెట్టింది మనం. అల్టిమేట్గా చివరికి పోయేటప్పటికి ఏం చేస్తారంటే ఈ టీచర్లు పని చేయలేదు, చదువు చెప్పలేదు అని మన మీద పెడతారు. ఇది జరుగుతుండే రాజకీయం కానీ తంత్రం కానీ. ఇది ఎవరైనా ఒకటే, నాకేమో జెండాలతో సంబంధం లే. వీళ్ళు బాగుంటే బాగున్నారు అంటాం, బాగాలేకపోతే బాగాలేరని అంటాం. స్వేచ్ఛగా చదువు చెప్పండి, మాకు ఇంకేం పని పెట్టబాకండి అని మనం అడుగుతున్నాం. వాళ్ళు అటు ఒప్పుకోవడంలే. ఓ గుడ్లు లెక్క చెప్పు, గుళ్ళిపోయిన గుడ్లు ఎన్ని, చిక్కీలు లెక్క చెప్పు, చినిగిపోయిన చిక్కీలు ఎన్ని, లేకపోతే బూట్లు ఎన్ని, రైట్ ఎన్ని వచ్చినాయి, ఎవరిని రాలే. అసలు నాకు తెలిసి బుక్స్ రాలా ఇంకా. ఇందాక నేను అడిగా మన వాళ్ళు, ఇంకా పూర్తిగా అన్నీ రాలా ఈ సంవత్సరం. ఇవన్నీ లేకుండా తెచ్చి సిబిఎస్ఈ, ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఏమో స్టేట్ సిలబస్. ఇప్పుడు రేపు పొద్దున్న సిబిఎస్ఈ తీసుకున్న ప్రతి హై స్కూల్ వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ రాయాలి పిల్లలు. అలా హిందీ టీచర్లు ఉన్నారో లేదా ఇక్కడ నాకు తెలియదు. ఉన్నారా? కొత్తగా వచ్చిన హిందీ పుస్తకం ఎట్లా ఉందో ఆయన అడిగితే ఆయన చెప్తాడు. మరి ఇవన్నీ వచ్చే మార్పులు మంచిదే. ఎట్లాంటి మార్పులు రావాలా? మరింత ఉపయోగపడే విధంగా, ఉన్నదాన్ని డెవలప్ చేసే విధంగా మార్పులు రావాలి. ఆ మార్పు చేయబోయే దానికి సంబంధించినటువంటి కన్సల్ట్ టీచర్స్, విద్యావేత్తలు, విద్యార్థులు, వాళ్ళ సంఘాలు, అధికారులు, వాళ్ళల్లో మంచి మేధావుల్ని తీసుకొని అందరితో చర్చించి ఒక మార్పు. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రయోగాలు జరిగి ఉన్నాయి. ఇవన్నీ చూసి చెయ్యాలి. అట్లా చేస్తే మన విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే ఎంఈఓ గారు ఒక మాటతో వదిలేసాడు, అందుకని నేను చెప్పాలని చెప్తున్నా. ఎందుకంటే ఈ సమయంలో ఎద్దలయ్య మరి ఇటువంటి వాళ్ళు, మన నాయబ్ లాంటి వాళ్ళు, రాగయ్య లాంటి వాళ్ళు రిటైర్ అయిపోతుంటే రాబోయే తరం టీచర్లు ఏం చేయాలా, ఏం చెప్పాలా, ఏం నేర్చుకోవాలా? వాళ్ళు ఏం చేశారు? నాకు తెలిసి వాళ్ళు ఎక్కడ పనిచేసినా మంచి టీచర్లుగా గుర్తింపు పొందారు. అట్లా గుర్తింపు పొందడానికి కారణం వాళ్ళు స్వయంగా ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక నిబద్ధతతో పనిచేశారు. అట్లా పనిచేయడం వల్లనే వాళ్ళు ఆ స్కూళ్ళల్లో మంచి టీచర్లుగా వచ్చారు. టీచర్లు కానీ మంచి వాళ్ళు ఉంటే పేరెంట్స్ కూడా మనల్ని నమ్ముతారు. టీచర్లు బాగా బడి చెప్పచ్చు, బాగా బడి చెప్పేవాళ్ళు వేరే, పిల్లల్ని బాగా దగ్గర తీసేవాళ్ళు వేరే, రెండు రకాలుగా ఉంటారు. అందుకని అట్లాంటి వాళ్ళ దగ్గర మనం కొన్ని మంచి విషయాలు ఏమున్నాయో తెలుసుకున్నాం. ఇటువంటి సందర్భాల్లో రావాలి. ఈ మంచి విషయాలతో పాటు మన మధ్య నలుగుతుండే విషయాలు కూడా ఈ సందర్భంలో ప్రస్తావించడం మంచిదనుకుని నేను ప్రస్తావించాను. మరి ఎంఈఓ గారు ఏమనుకోవద్దని కూడా నేను చెప్తున్నాను. మిమ్మల్ని మాకు మీ మీద లేకపోతే ఎంఈఓ వ్యవస్థ మీద మాకేమీ భిన్నాభిప్రాయం లేదు. మీరు కూడా ఏం చేయలేరు మాలాగా. పైన వాళ్ళు ఏం చెప్తే అది చెప్పగలిగిన వాళ్ళు. మీ మాట కూడా వాళ్ళు వినడంలే, తీసుకోవడంలే. మాకు తెలుసు ఆ బాధ. మేము వాళ్ళందరితో కూడా తిరిగి